నమస్తే వెల్కమ్ టు టుడేస్ ఫోకస్. ఓవైపు తెలుగు రాష్ట్రాల్లో ఓట్ల కోసం నేతల స్టంట్లు, మరోవైపు లోక్సభ సీట్ల కోసం ఫీట్లు. నేతల పుత్ర వాత్సల్యం, దూకుడు మీదున్న వారసత్వం, దేశవ్యాప్తంగా యువమంత్రం, హీటెక్కిన ఎన్నికల సమరం, వారసులొచ్చారు. ఇదే ఇవాల్టి టుడేస్ ఫోకస్. ఈ రాజకీయ నాయకులున్నారే ఎప్పుడు ఇంతే, తమను మించిన మంచోళ్ళు లేరంటారు. స్వార్థం, పక్షపాతం అసలే లేదంటారు. తీరా ఎన్నికలు వచ్చేసరికి మాత్రం తమ అసలు రంగును చూపిస్తారు. ప్రజాభిష్టం అంటూ మెల్లగా వారసులను తెరపైకి తీసుకువస్తారు. పాపం కార్యకర్తలు అప్పుడు తండ్రులకు జయకొట్టి పార్టీ జెండా మోశారు. ఇప్పుడు వారి కొడుకులకు, ఆ తర్వాత వారి కూతుళ్లకు, అల్లులకు జయ కొడుతున్నారు. ఇది ఒక ప్రాంతీయ పార్టీలోనే కాదు, జాతీయ పార్టీలలో సైతం తాజా ఎన్నికల్లో ఇదే సీన్ కనిపిస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి వారసులు తెరపైకి వచ్చారు. తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. మన దేశంలో రాజకీయాల్లో వారసత్వం గురించి చెప్పాలంటే పైనుంచే మొదలు పెట్టాలంటారు రాజకీయ విశ్లేషకులు. జాతీయ స్థాయిలో తొలి వారసురాలిగా ఇందిరాగాంధీ నిలుస్తారు. తొలి ప్రధాని నెహ్రూ మరణం తర్వాత ఆమె క్రియాశీలక రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఒక దశలో దేశంలో ఇందిరా అంటే ఇండియా, ఇండియా అంటే ఇందిరా అనే స్థాయికి ఎదిగారు. తనకు వ్యతిరేకంగా ఏకమవుతున్న ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేసి అందరినీ జైల్లో పెట్టి ఎమర్జెన్సీని కూడా విధించారు. చివరికి సిక్కుల ఉగ్రవాదానికి ఆమె బలయ్యారు. ఇందిరా మరణం తర్వాత ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ వారసుడిగా రాజకీయ రంగప్రవేశం చేశారు. అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చారు. బోఫోర్స్ కుంభకోణం ఆరోపణలతో అధికారానికి దూరమయ్యారు. ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ శ్రీలంక తమిళ ఉగ్రవాదానికి బలయ్యారు. రాజీవ్ తర్వాత ఆయన భార్య సోనియా గాంధీ, ఇంకా ఆమె కుమారుడు రాహుల్ గాంధీ రాజకీయాల్లోకి వచ్చారు. తాజాగా 2019 ఎన్నికల్లో ప్రియాంక కూడా రాజకీయాల్లో ప్రవేశించారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి యూపీలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆమె సోదరుడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు. దేశంలో జాతీయ స్థాయిలో డైనాస్టీ రాజకీయాలకు కాంగ్రెస్ ను పెట్టింది పేరుగా పేర్కొంటారు. అలాగే దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ప్రాంతీయ పార్టీలు దాదాపు అన్నీ కూడా కుటుంబ పార్టీలుగానే మారిపోయాయి. రాష్ట్రంలోని శివసేన, ఎన్సీపీ, ఎంఎన్ఎస్ పార్టీలు సైతం కుటుంబ పార్టీలే. శివసేన పార్టీని స్థాపించిన బాలాసాహెబ్ ఠాకరే దాదాపు 40 ఏళ్ల పాటు ఆ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగారు. తర్వాత బాధ్యతలను తన కుమారుడు ఉద్ధవ్ ఠాకరేకు అప్పగించారు. అయితే శివసేన తరపున ఠాకరే కానీ ఆయన కుమారుడు కానీ ఎన్నడూ ప్రత్యక్ష ఎన్నికల్లో మాత్రం పోటీ చెయ్యలేదు. అలాగే మహారాష్ట్రకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు శరద్ పవార్ స్థాపించిన ఎన్సీపీ కూడా కుటుంబ పార్టీయే. ఆయన కూతురు సుప్రియా సూలే వారసురాలిగా ఇప్పటికే రాజకీయాల్లో ప్రవేశించారు. ఆమె ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. పవార్ సోదరుడి కుమారుడు కూడా రాజకీయాల్లో ఉన్నారు. ఈ పార్టీలో వీరు చెప్పిందే ఫైనల్. ఇక ఇటు బీహార్లో అయితే రాష్ట్రీయ జనతాదళ్ ఆర్జేడీ పార్టీకి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్. ప్రస్తుతం లాలూ దానా కుంభకోణంలో శిక్షపడి ఎన్నికల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆయన కుమారులు తేజస్వి యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్ వారసులుగా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఇప్పుడు వారు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. కొంతకాలంగా నితీష్ ప్రభుత్వంలో మంత్రులుగా కూడా పనిచేశారు. అలానే వీరి సోదరి మీసా భారతి రాజకీయాల్లో కొనసాగుతున్నారు. అంతేకాదు లాలూ శ్రీమతి రబ్రీ కూడా బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆర్జేడీని ప్రస్తుతం తండ్రి సలహాలతో తేజస్వి యాదవ్ లీడ్ చేస్తున్నారు. అలాగే ఉత్తరప్రదేశ్లోనూ వారసత్వ రాజకీయాలే శాసిస్తున్నాయి. సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్, ఆయన కుమారుడు, ఇంకా ములాయం సోదరులు, వారి కుమారులు, కోడళ్లు అంతా కూడా రాజకీయాల్లో ఉన్నారు. ఒక్క ములాయం ఇంటి నుంచే 30 మందికి పైగా వారసులు రాజకీయాల్లో ఉన్నారు. ఇటు కాన్షీరామ్ శిష్యురాలిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన మాయావతి ఇప్పుడు బీఎస్పీ అధినేత్రిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు పార్టీలో ఆమె కుటుంబ సభ్యులు, ముఖ్యంగా సోదరులు కీలక పాత్ర పోషిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇటు కర్ణాటకలోనూ పేరుకు జనతాదళ్ సెక్యులర్ పార్టీ. అయితే ఇప్పుడు ఈ పార్టీ ప్రాంతీయ పార్టీగా కంటే ఒక్కలిగ పార్టీగా కూడా కొంతమంది విశ్లేషకులు విమర్శలు గుప్పిస్తారు.
ఈ పార్టీ కేవలం ఒక సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తుందని, అలాగే పార్టీపై జాతీయ అధ్యక్షుడు దేవేగౌడ కుటుంబ పార్టీగా పేరుంది. ప్రస్తుతం దేవేగౌడ కుమారుడు కుమారస్వామి కర్ణాటక సీఎంగా ఉన్నారు. ఆయన మరో కుమారుడు రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. కుమారస్వామి భార్య ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇప్పుడు దేవేగౌడ మనవళ్లు ప్రజ్వల్ రేవన్న, నిఖిల్ కుమార్ స్వామి ఎంపీలుగా పోటీ చేస్తున్నారు. అలాగే పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ రాజకీయ వారసుడిగా ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీని పేర్కొంటున్నారు. ఇప్పటికే ఎంపీగా రాజకీయ రంగంలో ఉన్న అభిషేక్ ప్రస్తుతం తృణమూల్లో నంబర్ 2గా ఉన్నారు. ఇటు తమిళనాడులో దివంగత నేత కరుణానిధి వారసులుగా ఆయన పుత్రులు స్టాలిన్, అళగిరి రాజకీయ రంగంలో ఉన్నారు. ప్రస్తుతం డీఎంకే అధ్యక్షుడిగా స్టాలిన్ కొనసాగుతున్నారు. ఆయనకు అండగా కరుణానిధి కుమార్తె కనిమొళి కూడా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఆమె డీఎంకే రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు. ఇంకా రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశాలో కూడా ఆనువంశిక రాజకీయాలు నడుస్తూనే ఉన్నాయి. పైకి ఎన్ని విమర్శలు చేసినా ప్రతి ఒక్కరూ రాజకీయాల్లో తమ వారసులను తీసుకువస్తూనే ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇప్పుడు ప్రాంతీయ పార్టీలదే హవా నడుస్తోంది. టుడేస్ ఫోకస్ లో టుడేస్ ఫోకస్ తెలుగుదేశం పార్టీ ప్రకటించిన జాబితాలో ఈసారి బాగానే వారసులకు టికెట్లు లభించాయి. పాత తరం నేతలంతా తమ వారసులను రంగంలోకి దించారు. వీరిలో ఏపీ సీఎం చంద్రబాబు కుమారుడు మంత్రి లోకేష్ కూడా ఉన్నారు. లోకేష్ కు ఇవే తొలి ప్రత్యక్ష ఎన్నికలు. ఓటర్లు ఎప్పుడూ ఓటేసే వాళ్లగానే మిగిలిపోతుంటే తరతరాలుగా ప్రజా ప్రతినిధులుగా పదవుల్లో ఉన్నవాళ్లే తమ కుటుంబాలకు పదవులుండడం వంశపారంపర్య హక్కుగా భావిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. దీంతో కార్యకర్తలు ఎంత సీనియర్లైనా కార్యకర్తలుగానే మిగిలిపోవాల్సిందేనంటున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల వారసులకు మాత్రమే ఎన్నికలలో పోటీ చేసే అవకాశం లభిస్తూ ఉంటుంది. మిగిలినోళ్లంతా ఎంత సీనియర్లైనా పార్టీ కోసం అంకిత భావంతో తమ సర్వస్వాన్ని త్యాగం చేసేవారైనా ఎప్పటికీ అవే జెండాలు మోసుకుంటూ గొంతులు పగిలేలా జిందాబాద్లు చెప్పుకుంటూ జీవితాన్ని గడిపేయాల్సిందే. కొత్త తరం వస్తున్న కొద్దీ పాత తరం తెరమరుగు కాక తప్పదు. ఏ రంగంలోనైనా ఇది సహజం, అనివార్యం. అయితే రిటైర్మెంట్లే లేని రాజకీయ రంగంలో పార్టీ నాయకులు తమ జీవితంలో చివరి దశ వరకు కూడా పదవుల్లో ఉంటూ వాటిని కాపాడుకుంటూనే తమ వారసులకు రాజకీయాల్లోకి అవకాశాలు కల్పిస్తుండటం ఇప్పుడు భారత రాజకీయాల్లో మామూలైందనే విమర్శలు ఉన్నాయి. ఒకప్పుడు ప్రపంచంలో ప్రజాస్వామ్య వ్యవస్థలు వేళ్లూనుకోకముందో రాజ్యాన్ని ఒక రాజు, తర్వాత అతని కుమారుడు, తదనంతరం అతని మనవడు, అతని తర్వాత మునిమనవడు, ఇలా కొన్ని దశాబ్దాలు, శతాబ్దాల పాటు రాజ్యాధికారం వంశ పారంపర్యంగానే ఉండేది. కాలక్రమంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత నుంచి ఈ పదవుల్లో ఉన్నవారు బయటపడలేదనడానికి మన దేశమే పెద్ద ఉదాహరణగా మారింది. మరికొన్ని వారాల్లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ తాజాగా ప్రకటించిన అభ్యర్థుల జాబితా కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. వైసీపీలో కూడా వారసుల సంఖ్య ఎక్కువగానే ఉందనే విమర్శలు ఉన్నాయి. యావత్ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా 24,000 కోట్ల రైతు రుణాలు మాఫీ చేసిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. మనం ఒక్క గ్రామం తీసుకుంటే 1311 రైతన్నుల్ని మనం ఆదుకున్నాం. రైతు రుణమాఫీ కార్యక్రమం కోసం మన గ్రామంలోనే 6 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం జరిగింది. ఇంకో పక్కన మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, 2014 ముందర పెన్షన్ ఎంత? అందరు మర్చిపోయారు. ఎంతండి? 200. చాలి 200 రూపాయలు పెన్షన్ ఏకంగా ఈరోజు చూస్తే 10 రేట్లు పెంచి 1000 రూపాయలు చేసిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి. టీడీపీ జాబితాలో మొట్టమొదటిసారిగా ఎన్నికల బరిలో దిగుతున్న 10 మంది అభ్యర్థుల పూర్వాపరాలు విశ్లేషిస్తే ఆసక్తికరమైన అంశాలు గుర్తించొచ్చు. గుంటూరు జిల్లా మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుమారుడు.
40 ఏళ్లకు పైగా రాజకీయ రంగంలో ఉంటూ సుదీర్ఘ కాలం పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన చంద్రబాబు తన కుమారుడికి ఇంతకు ముందే ఎమ్మెల్సీ పదవినిచ్చి మంత్రివర్గంలోకి తీసుకొచ్చేశారు. ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రజా తీర్పునకు సిద్ధమవుతున్నారు. అలాగే పలాస టీడీపీ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న గౌతు శిరీష అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే గౌతు శ్యాంసుందర శివాజీ కుమార్తె. శివాజీ కూడా సుమారు 4 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు. సుదీర్ఘ కాలం పాటు శాసనసభ్యునిగా కొనసాగుతున్నారు. ఇతని తండ్రి గౌతు లచ్చన్న స్వాతంత్ర సమరయోధునిగా, ఆ తర్వాత స్వతంత్ర భారతంలో పలు పదవుల్లో కొనసాగారు. ఇక చీపురుపల్లి టీడీపీ అభ్యర్థి కిమిడి నాగార్జున అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే కిమిడి మృణాళని కుమారుడు. ఈమె శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా కూడా బాధ్యతలు నిర్వహించారు. ఇతని తండ్రి కిమిడి గణపతిరావు కూడా ఒకప్పుడు ఎమ్మెల్యేగా పదవిలో ఉన్నవారే. ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర అధ్యక్షునిగా, విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న కిమిడి కళా వెంకట్రావు ఇతనికి పెద్దనాన్న. మొత్తం మీద కొన్ని తరాల నుంచి కుటుంబం మొత్తం రాజకీయ పదవులను అనుభవిస్తూనే ఉంది. ఇటు రాజమండ్రి అర్బన్ నియోజకవర్గానికి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయనున్న ఆదిరెడ్డి భవానీ టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు కుమార్తె. శ్రీకాకుళం పార్లమెంటు సభ్యుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు సోదరి. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈమెకు చిన్నాన్న. వీరి కుటుంబం ఏ సందర్భంలోనూ పదవులకు దూరంగా లేదన్నది బహిరంగ రహస్యమే. ఇలా మిగిలిన అభ్యర్థుల తీరు కూడా ఇంచుమించు ఇలానే ఉంటుంది. టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ పార్టీలో, ప్రభుత్వంలో పదవులు నిర్వహించిన సీనియర్ నేత దేవినేని నెహ్రూ కుమారుడు. విజయవాడ వెస్ట్ టీడీపీ అభ్యర్థి షబానా ఖాతున్ అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కుమార్తె. నగర అభ్యర్థిగా అవకాశం పొందిన గాలి భానుప్రకాష్ మాజీ మంత్రి గాలి ముద్దు కృష్ణమనాయుడు కుమారుడు. శ్రీకాళహస్తి అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుమారుడు. ఇటు అనంతపురం జిల్లాలో ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, ఆయన సోదరుడు ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఈ దఫా పోటీ చెయ్యబోమని స్పష్టం చేశారు. తమ కుమారులకు అవకాశం ఇవ్వాలని కోరారు. అనంతపురం ఎంపీ అభ్యర్థిగా దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ కుమార్ రెడ్డి, తాడిపత్రి శాసనసభ అభ్యర్థిగా ప్రభాకర్ రెడ్డి తనయుడు అస్మిత్ రెడ్డిలకు అవకాశం లభించింది. రాప్తాడు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయనున్న పరిటాల శ్రీరామ్ మంత్రి పరిటాల సునీతా కుమారుడు. పత్తికొండ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కేఈ శ్యామ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కుమారుడు. పలుకుబడి, డబ్బే ప్రధానమైన కొన్ని నియోజకవర్గాల్లో వారసుల రాక తప్పనిసరిగా కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే అదే సమయంలో సాధారణ, మధ్యతరగతి యువకులు, ఉన్నత చదువులు చదువుకున్న వారి రాజకీయ ఆకాంక్షలు మృగ్యం అయిపోతూనే ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాల్లోనూ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి వారసులు రంగంలోకి దిగారు. వీరంతా కూడా లోకేష్ టీం అనే ప్రచారం కూడా సాగుతోంది. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ కుటుంబ సభ్యుల బంధువులకు టికెట్లు లభించాయి. కేసీఆర్ కుమార్తె కవిత నిజామాబాద్ నుంచి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అలాగే కేసీఆర్ బంధువు ఎంపీ వినోద్ ఈసారి కూడా కరీంనగర్ నుంచి బరిలో నిలిచారు. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ కూడా కుటుంబ పార్టీగా మారిపోయింది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల తర్వాత తన కుమారుడు కేటీఆర్ ను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించారు. నిజానికి కేటీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు వారసుడే కాదు, సమర్థుడు కూడా. అవసరమనుకుంటే అన్నీ తానై అటు పార్టీని, ఇటు ప్రభుత్వాన్ని నడిపించగల సత్తా ఆయనకు ఉందని విశ్లేషకులు సైతం అంగీకరిస్తారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్, ఆ తర్వాత ఎక్కువ ప్రచార సభల్లో పాల్గొన్నది కూడా కేటీఆరే. అంతకుముందు గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో సైతం ఆయన పక్కా ప్రణాళికతో వ్యవహరించారు. గతంలో ఒక్క కార్పొరేటర్ కూడా లేని టీఆర్ఎస్ ను గ్రేటర్ ఎన్నికల్లో విజయ తీరాలకు చేర్చారు.
ఇప్పుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పగ్గాలు కేటీఆర్ కు అప్పగించడంతో పాటు లోక్సభ ఎన్నికల బాధ్యతను కూడా ఆయనకే అప్పగించారు సీఎం కేసీఆర్. కేటీఆర్ కేంద్ర బిందువుగా పార్టీని విజయ పదంలో నడిపించేందుకు పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సన్నాహక సభలను కేటీఆర్ విజయవంతంగా నిర్వహించారు. రైతు బీమా లాంటి కార్యక్రమం, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి కార్యక్రమం, ఆసరా పెన్షన్లు, టీఎస్ ఐపాస్ లాంటి పథకాలు, మిషన్ భగీరథ లాంటి కార్యక్రమం, మిషన్ కాకతీయ లాంటి కార్యక్రమం, అపురూపమైన కార్యక్రమాలు ఎన్నో మనం చేసుకుంటా ఉన్నాం. గడిచిన 5 సంవత్సరాల్లో ఒకసారి కాదు 100ల సార్లు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు స్వయంగా ఇక్కడికి వచ్చి, హైదరాబాద్కు వచ్చి, జిల్లాలకు వచ్చి మన పథకాలను చూసి కితాబులు ఇచ్చినారు. అద్భుతమైన పథకం, ఇంటింటికి నీళ్ళిచ్చే పథకం అయితే చాలా గొప్ప పథకం ఇది మిషన్ భగీరథ అన్నారు. ఊళ్ళలో చెరువులను బాగు చేసుకునే కార్యక్రమం మిషన్ కాకతీయ చాలా గొప్ప కార్యక్రమం అని చెప్పి ప్రశంసలు ఇచ్చిపోయినారు. ఆఖరికి కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా వ్యవహారం చేయాలి, ఏ రకంగా ముందుకు పోవాలని చెప్పి దిశానిర్దేశం చేసే నీతి ఆయోగ్ అనే సంస్థ, కేంద్ర ప్రభుత్వమే నియమించిన సంస్థ, ఆ సంస్థ కూడా సిఫారసు చేసింది. 5,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మంచి కార్యక్రమం మిషన్ కాకతీయకు చెరువులు బాగు చేసుకునే కార్యక్రమానికి 5,000 కోట్ల రూపాయలు ఇవ్వండి. అదే రకంగా ఇంటింటికి నల్లా నీళ్ళు ఇచ్చే మిషన్ భగీరథకు 19,000 కోట్లు ఇవ్వండి. ఈ రెండు కలిపితే, కాకతీయ భగీరథ కలిపితే 24,000 కోట్ల రూపాయలు ఇవ్వండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి నీతి ఆయోగ్ సిఫారసు చేసింది. టీఆర్ఎస్ లో కేసీఆర్ నంబర్ 1 అయితే ఇప్పుడు ఆయన కుమారుడు కేటీఆర్ నంబర్ 2లో ఉన్నారు. కేసీఆర్ కూతురు కవిత అటు పార్టీలో కీలకంగానే వ్యవహరిస్తున్నారు. ఆమె ప్రస్తుతం నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు. ఈసారి కూడా ఆమె నిజామాబాద్ స్థానం నుంచే మరోసారి బరిలో నిలుస్తున్నారు. ప్రజలకు ఎన్నికలలో వాగ్దానం చేస్తే 5 ఏళ్లలో మెల్లగా పూర్తి చేస్తాయి ప్రభుత్వాలు. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత పట్టుదల కలిగినటువంటి వ్యక్తి అంటే, మొన్న అసెంబ్లీ నియోజకవర్గంలో, మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలను అన్ని దాదాపుగా అసెంబ్లీలో ఈ మధ్యనే బడ్జెట్ పెట్టిండ్రు, అందులో ప్రవేశపెట్టడం జరిగింది. ప్రధానంగా మీరందరూ కూడా గమనించిండ్రు, ఇవాళ ప్రతి గ్రామంలో పేద బీద వర్గాల వాళ్ళందరికీ కూడా ఆకలి అంటే తెలియకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి కూడా మనం 1,000 రూపాయల పెన్షన్లు ఇచ్చుకుంటా ఉన్నాం. ఆ 1,000 రూపాయల పెన్షన్లను పెంచి 2,000 చేస్తామని మొన్న ఎన్నికల్లో వాగ్దానం చేసినాం. చేసిన వాగ్దానానికి కట్టుబడి 2,000 పెన్షన్లను మొన్న బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ఏప్రిల్ 1వ తారీఖు నుండి 2,000 రూపాయల పెన్షన్ ప్రారంభమవుతుంది. అంటే ఏప్రిల్ నెల మొత్తంది మే 1వ నాడు పెన్షన్లు తీసుకుంటున్న అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు, తాతలకు, అవ్వలకు, వికలాంగ సోదరులకు మే 1వ తారీఖు నాడు పెరిగినటువంటి 2,000 రూపాయల పెన్షన్ కూడా వస్తుందని సవినయంగా చాలా సగర్వంగా అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇదివరకు గ్రామాలలో 65 ఏళ్లు నిండితేనే పెన్షన్ ఇచ్చినాం. దాన్ని తగ్గించండి, ఇవాళ రేపు తినేటటువంటి తిండితోని శాతనైతలేదు, 57 ఏళ్లకే పెన్షన్ ఇవ్వమని ప్రజలు ఎక్కడికక్కడ మమ్మల్ని కోరిండ్రు. ఆ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్తే 65 ఏళ్ల నుంచి కాదు 57 సంవత్సరాల నుండే పెన్షన్ ఇస్తామని చెప్పి ప్రకటించి బాజాప్తా అసెంబ్లీలో దాన్ని ప్రవేశపెట్టడం కూడా జరిగిందని సంతోషంగా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆమె తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మరోసారి కవితను గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేస్తామని ఆయన ప్రజలకు హామీ ఇస్తున్నారు. అలాగే ఎర్రజొన్న రైతులకు న్యాయం చేస్తామని తెలిపారు. దేశ రాజకీయాలకు పోయే ముందు మీ చిన్న సమస్యలు ఈ జిల్లాలో ఉన్నాయి. ఈ జిల్లాలో ఉండే ఎర్రజొన్న రైతులకు నేను ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా. ఎర్రజొన్న రైతులు మాకు కొంత ధర రావడం లేదని బాధపడుతున్న విషయం నా దృష్టికి వచ్చింది. తప్పకుండా మీకు న్యాయం చేసే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా గతంలో కూడా మీరు మర్చిపోవద్దు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఫైరింగ్ వరకు తీసుకెళ్లి 10.5 కోట్లు బకాయిలు పెడితే వాగ్దానం చేసి ఆ డబ్బు చెల్లించిన ఘనత కూడా టీఆర్ఎస్ ప్రభుత్వానిదే. ఇప్పుడు కూడా మిమ్మల్ని వదిలిపెట్టే ప్రశ్న లేదు. తప్పకుండా మీకు న్యాయం జరిగేటట్టు చర్యలు తీసుకుంటాం. ఎలక్షన్ సభ కాబట్టి ఇప్పుడు నేను ఏం అనౌన్స్ చేసినా ఒక బదనాం మన మీద పడుతుంది. కానీ తప్పకుండా స్థానిక మంత్రి గారితో నాయకులతో మాట్లాడి
ఏ విధంగా అయితే ఎర్రజొన్నలు అయితే లాభం అవుతుందో ఆ లాభం చేస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మీరు మంది మాటలు పట్టుకొని ఆగం కావద్దని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఒక 25 రోజులకు బాగోతాం. ఇది ఏప్రిల్ 9 నాడు ప్రచారం బంద్ అవుతుంది. ప్రస్తుతం కరీంనగర్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తున్న ఎం వినోద్ కుమార్ కూడా సీఎం కేసీఆర్ కు సమీప బంధువే. ఈసారి కూడా ఆయన కరీంనగర్ నుంచే మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ అభ్యర్థిగా ఆయన నామినేషన్ దాఖలు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ సూచన మేరకే ఆయన కరీంనగర్ ఎంపీగా నామినేషన్ వేసినట్లు తెలిపారు. ఇటు ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇటు తెలంగాణలో జరిగిన ప్రతి ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున కీలకంగా వ్యవహరించిన హరీష్ రావు మాత్రం ఇప్పుడు సిద్దిపేటకే పరిమితమయ్యారు. సీఎం కేసీఆర్ ఆయనకు ఎలాంటి ప్రచార బాధ్యతలు అప్పగించలేదని ప్రచారం జరుగుతోంది. ట్రబుల్ షూటర్ గా ప్రతికూల పరిస్థితుల్లో సైతం టీఆర్ఎస్ అభ్యర్థుల విజయంలో కీలక పాత్ర పోషించిన హరీష్ రావు ఈసారి జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గానికే పరిమితం కావడంపై టీఆర్ఎస్ లోనూ చర్చ జరుగుతోంది. ఇది వాటి టుడేస్ ఫోకస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం ధర్మం కోసం.